హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే పన్నీర్ మసాలా కర్రీ అండి. ఇది అన్నంలోకి, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా పూరి చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. అచ్చం రెస్టారెంట్ లాంటి టేస్ట్తోనే ఇంట్లోనే ఈ పన్నీర్ మసాలా కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అది ఏ విధంగానో చూద్దాం. ముందుగా అయితే ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుని, నెయ్యి కరిగాక క్యూబ్స్‌లా కట్ చేసుకున్న 200 గ్రాముల పన్నీర్ ముక్కలను తీసుకోండి. ఈ పన్నీర్ ముక్కల్ని మనం లో ఫ్లేమ్‌లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం నేతిలో పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అంతే కాకుండా తినేటప్పుడు మనకు పంటి కింద తగలకుండా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చక్కగా కలర్ చేంజ్ అయ్యాయండి. తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఉన్న నెయ్యిలోనే మనం కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 50% ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు 50% కుక్ అయ్యాక 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసుకొని టమాటో, ఉల్లిపాయ అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్ అయిపోతుందండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 10 జీడిపప్పు పలుకులను తీసుకొని వాటిని ఫైన్ పౌడర్‌లా తీసుకొని ఒక బౌల్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ మిక్సీ బౌల్‌లోకి ముందుగా చల్లారబెట్టిన టమాటా, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దాంట్లోకే ఒక ఇంచు అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇలాచీ, ఒక దాల్చిన చెక్క, 4 మిరియాలు వేసి మెత్తటి పేస్ట్‌లా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా అయితే సరిపోతుందండి. తర్వాత కడాయిలో 2 పావుల నూనె తీసుకొని, నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని, ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికేంత వరకు లో ఫ్లేమ్‌లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీరంతా ఇనికి ఆయిల్ పైకి తేలుతున్న టైంలో టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని మసాలాలో అనే పచ్చిదనం అంతా పోయేంత వరకు గ్రేవీని కలుపుతూనే ఉండాలి. ఒక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి. చక్కగా దగ్గర పడుతుంది. ఇలా మసాలాలు అనేవి కుక్ అయిపోయిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ వాటర్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చినంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని దాంట్లో ఉండలేమీ లేకుండా చక్కగా ఒకసారి గ్రేవీ అనేది కలుపుకొని, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కాజు పౌడర్‌ని కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 4-5 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా పొంగనేది బాగా వస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇలా దగ్గర పడుతున్న టైంలో మనకు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలనేవి గ్రేవీలో చక్కగా కలిసేంత వరకు కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక చిటికెడు కసూరి మేతిని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవడం వల్ల పన్నీర్ టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. మరొక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, దాంట్లోనే కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీ, పూరీలోకి చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching my videos.